వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేరళలో కొండ చర్యలు విరిగిపడి అనేక మంది మృతి చెందడంపై రాజ్యసభలో చర్చకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అనుమతి ఇవ్వలేదు. దీనిపై చర్చ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో కేరళకు చెందిన సిపిఐ, సిపిఎం, కేరళ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనతో మాట్లాడేందుకు ధన్కర్ అనుమతినిచ్చారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన వయనాడ్ దుర్ఘటనపై మంగళవారం పార్లమెంట్ లోనూ చర్చ జరిగింది. రాజ్యసభలో సిపిఎం ఉపనేత జాన్ బ్రిటాస్, సిపిఎం, సిపిఐ వి శివదాసన్, ఎస్ రహీం, సిపిఐ ఎంపీ పి సంతోష్ కుమార్, కేరళ కాంగ్రెస్ ఎంపీ జోస్ కె మణి తదితరులు ఈ అంశాన్ని లేవనెత్తారు. అత్యవసరంగా చర్చ జరపాలని కోరుతూ ఎంపీలు ఇచ్చిన నోటీసును స్పీకర్ జగదీప్ ధన్కర్ తిరస్కరించారు. వయనాడ్ విపత్తు విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సామరస్యపూర్వకంగా పనిచేస్తున్నాయని, సభలో చర్చ అవసరం లేదని ధన్కర్ స్పష్టం చేశారు. వయనాడ్ లో పెను విషాదం జరిగిందని, కేంద్రం అవసరమైన సహాయం అందించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. అయితే ఈ ఘటనపై కేరళకు చెందిన ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ చైర్మన్ చర్చకు అనుమతి ఇవ్వకుండా దాటవేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఘటనపై కేరళకు చెందిన ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ చైర్మన్ చర్చకు అనుమతి ఇవ్వకుండా దాటవేసేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రితో ప్రధాని మాట్లాడినట్టు ధన్కర్ తెలిపారు. ఈ దుర్ఘటనతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయిందని, ఉదయం నుంచి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు చేపట్టాయనే అంశంపై చర్చించడానికి ఏమీ మిగిలి ఉంది. తమ ఆందోళనను నమోదు చేయడం తప్ప ఇంకేం చేయగలమని కేరళ ఎంపీలతో ధన్కర్ అన్నారు. పెను విషాద ఘటనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చకు అనుమతించాలని ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీలు మాట్లాడేందుకు చైర్మన్ ధన్కర్ అవకాశం కల్పించారు. వయనాడ్లో పెను విషాదం చోటు చేసుకుందని, కేంద్రం మేల్కొని పనులు చేయాలని సిపిఎం నేత జాన్ బ్రిటాస్ కోరారు. కేంద్ర రక్షణ, హోం, ఆర్థిక శాఖలు ఇందుకు చొరవ తీసుకోవాలని అన్నారు. అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని, సహాయక చర్యల కోసం సైన్యాన్ని పంపాలని తెలిపారు. కొండ చర్యలు విరిగిపడడంతో సుమారు 500 కుటుంబాలు నష్టపోయాయని, బడ్జెట్ లో ప్రత్యేక వరద సాయం పొందిన రాష్ట్రాల జాబితాలో కేరళను చేర్చాలని ఎంపీలు వి శివదాసన్, ఏఏ రహీం, పి సంతోష్ కుమార్ జోస్, కె తదితరులు కోరారు. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి సభానాయకుడు జేపీ నడ్డా స్పందిస్తూ కేరళకు అవసరమైన సహాయాన్ని కేంద్రం అందజేస్తుందని చెప్పారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.